మీరు చూసారనుకోండి, ఎప్పుడైనా కుబర్నెటిస్‌కి ఇది కాన్స్టెంట్ అనమాట. ఏపీఐ వెర్షన్ అనేది కీవర్డ్ అనేది ఫస్ట్ కాన్స్టెంట్. ఫస్ట్ నేను స్టార్ట్ చేయాల్సింది ఏపీఐ వెర్షన్‌తోనే స్టార్ట్ చేయాలి. దాని తర్వాత కైండ్‌తోనే స్టార్ట్ చేయాలి. దాని తర్వాత మెటాడేటాతోనే స్టార్ట్ చేయాలి. దాని తర్వాత స్పెసిఫికేషన్స్ ఉంటాయి. సో, దాన్ని నేను ఎస్‌పీఈసీ అనేసి డిఫైన్ చేసి, దాని లోపల నా రెప్లికేషన్స్ 3 సెలెక్టర్స్ ఇవన్నీ నేను రాస్తాను. సో, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నా మెయిన్ మోటో ఏంట్రా అంటే, మీరు మీ ఓన్ యామిల్ ఫైల్స్‌ని కూడా రాసుకోవచ్చు. మీ ఓన్ కీవర్డ్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. మీ ఓన్ వాల్యూస్‌ని యూజ్ చేసుకోవచ్చు. అంటిల్ మీరు ఎటువంటి ఆర్కెస్ట్రేషన్ టూల్స్‌ని యూజ్ చేయకుండా, ఎటువంటి కాన్ఫిగరేషన్ టూల్స్‌ని మీరు యూజ్ చేయకుండా ఉంటే, మీ ఓన్ కీవర్డ్స్, మీ ఓన్ వాల్యూస్‌ని రన్ చేయొచ్చు. అదే నేను ఒకవేళ యామిల్‌ని కుబర్నెటిస్‌ని వాడాననుకోండి, ఆ కుబర్నెటిస్ యొక్క కీవర్డ్స్‌ని నేను యూజ్ చేయాల్సి ఉంటది. ఆ కుబర్నెటిస్ యొక్క ఫార్మాట్‌ని నేను ఫాలో అవ్వాల్సి ఉంటది. అదే యాన్సిబుల్ యూజ్ చేస్తే యాన్సిబుల్ యొక్క ఫార్మాట్‌ని నేను ఫాలో అవ్వాల్సి ఉంటది. యాన్సిబుల్ యొక్క రూల్స్‌ని నేను ఫాలో అవ్వాల్సి ఉంటది. యాన్సిబుల్ యొక్క కీవర్డ్స్‌ని నేను రాయాల్సి ఉంటది. అలా కాకుండా నా ఓన్ కీవర్డ్స్ నేను ఇచ్చాననుకోండి యాన్సిబుల్‌లో, అది వర్క్ అవ్వదు. నాకు ఎర్రర్ అయితే వస్తుంది. సో, ఇది మీకు యామిల్ ఇంట్రో మాత్రమే. ఎందుకంటే మనకి ఇంకా కుబర్నెటిస్‌లోకి మనం ఎంటర్ అవ్వలేదు కాబట్టి. ఇప్పుడే మీకు మొత్తం యామిల్ ఫైల్స్‌ని చూపించేసి మీకు అర్థం కాదు. నెక్స్ట్ వీడియోలో మనం ఇన్ డెప్త్‌గా ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మనం ఇన్ డెప్త్‌గా సారీ, నెక్స్ట్ వీడియో ఆల్రెడీ నేను రికార్డ్ అయితే చేశాను. అది ఏటీసీడీ బ్యాకప్ చేయడం. సో, ఆ వీడియో తర్వాత నేను యాక్చువల్‌గా ఒక పాడ్‌ని క్రియేట్ చేస్తాం. ఎలా? మన ఇంపరేటివ్ మోడ్‌తో. ఇంపరేటివ్ మోడ్ అంటే ఏంటి? ఒక కమాండ్ ద్వారా నేను ఒక పాడ్‌ని ఎలా క్రియేట్ చేయాలో మీకు చూపిస్తాను. అలానే ఆ యామిల్ ఫైల్‌ని నేను ఎలా క్రియేట్ చేయాలి? సో, ఇక్కడ చూస్తే నాకెలా తెలుస్తుంది బ్రో? మీకు డౌట్ వచ్చే ఉంటది. ఈ ఏపీఐ వెర్షను, ఈ కైండ్, ఈ మెటాడేటా ఇవన్నీ ఇలానే రాయాలని నాకెలా తెలుస్తుంది? అనేది నేను మీకు ఆ టాపిక్ చెప్పినప్పుడు మీకు ప్రాక్టికల్‌గా లైవ్‌గా మీకైతే చూపిస్తాను. యాస్ ఆఫ్ నౌ ఇప్పుడు మనం ఏం తీసుకుందామంటే, మనం ఒక యాన్సిబుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో, చూడండి, సేమ్ నాదైతే కుబర్నెటిస్ ఉందో, నా కుబర్నెటిస్ క్లస్టర్ ఏదైతే ఉందో మాస్టర్, వర్కర్ 1, వర్కర్ 2, వర్కర్ 3 అనేది దానిలోనే నేను యాన్సిబుల్ అనేది కాన్ఫిగర్ చేసి పెట్టేసాను. సో, యాస్ ఆఫ్ నౌ ఈ వీడియోలో నేను యాన్సిబుల్‌ని ఎలా కాన్ఫిగర్ చేయాలి అది నా మోటో కాదు. యాన్సిబుల్ ఎలా వర్క్ అవుతుంది, ఆ యామిల్ ఫైల్‌ని నేను ఎలా రాస్తాను అనేది నా మోటివ్. సో, ఈ యాన్సిబుల్‌ని యూజ్ చేసుకొని నేనేం చేయాలనుకుంటున్నానంటే, నాని అనే ఒక ఫైల్ క్రియేట్ అవ్వాలి. చిరు అనే ఒక ఫైల్ క్రియేట్ అవ్వాలి. సీనా అనే ఒక డైరెక్టరీ క్రియేట్ అవ్వాలి టెంప్‌లో. ఈ 3 ఎక్కడ క్రియేట్ అవ్వాలి? టెంప్ అనే డైరెక్టరీలో ఇన్ ఆల్ మై 3 వర్కర్స్‌లో క్రియేట్ అవ్వాలి. నేను యాన్సిబుల్‌లో కూర్చొని నేను నా ఫైల్స్‌ని ఈ 3 వర్కర్స్‌లో నేను రన్ చేస్తాను. నేను ముందుగా చెప్పినట్టు నేను యాన్సిబుల్‌ని ఆల్రెడీ నేను కాన్ఫిగర్ చేసేసాను. ఇప్పుడు నేను డైరెక్ట్‌గా నా యామిల్‌నైతే రాస్తాను. సో, ఒక యామిల్ ఫైల్‌ని క్రియేట్